క్యాపిటల్ గెయిన్ అని అంటారు. సపోజ్ 1 ఇయర్ పైన హోల్డ్ చేసి లాస్ వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అని అంటారు. అదేవిధంగా 1 డే అబో సపోజ్ సెకండ్ డే నుంచి 1 ఇయర్ లోపల మీరు ఒక స్టాక్ని కొని హోల్డ్ చేస్తే దాన్ని వచ్చేసి షార్ట్ టర్మ్ అంటారు. దాంట్లో వచ్చే లాస్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అని, దాంట్లో గెయిన్ వస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటారు. తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఒక రోజులో విత్ ఇన్ 1 డేలో కొని అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మనము షార్ట్ టర్మ్ గురించి లాంగ్ టర్మ్ గురించి కొద్దిగా డీప్గా డిస్కస్ చేద్దామండి. సో సపోజ్ లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేస్తే అబౌట్ 12 మంత్స్ పైన ఉండే హోల్డింగ్స్ అన్నిటిని లాంగ్ టర్మ్స్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారము మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ పైన వచ్చే గెయిన్కి 12.5% ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 1,25,000 రూపాయలు ఎగ్జంప్షన్ ఉంటుంది. సపోజ్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ఒక 3 lakhs ప్రాఫిట్ వస్తే 1,25,000 రూపాయలు మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే 1,75,000కి మాత్రమే మనము 12.5% ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఇదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే కన్నా లాస్ట్ ఇయర్ మనకి 10% మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉండేది. తర్వాత వచ్చేసి ఎగ్జంప్షన్ వచ్చేసి 1 లక్ష మాత్రమే ఉండేది లాస్ట్ ఇయర్. సపోజ్ ఇందులో లాసెస్ వస్తే 8 years వరకు మనము ఫార్వర్డ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బిలో 1 year హోల్డ్ చేసి అందులో ప్రాఫిట్ వస్తే 20% ఫ్లాట్ మనము ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సపోజ్ దీంట్లో వచ్చేసి ఎగ్జంప్షన్స్ ఏమీ ఉండవు. సపోజ్ ఏమైనా లాసెస్ వస్తే ఇందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తే 8 years ఫార్వర్డ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం 15% ఫ్లాట్ ఉండేదండి, ఇప్పుడు 20% చేశారు. ఇందులో షార్ట్ టర్మ్లో వచ్చే లాస్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కానీ మనం అడ్జస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో వచ్చే లాస్ని లాంగ్ టర్మ్తోనే సెటప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఇంట్రాడే తీసుకుంటే బిలో వన్ డే ఒక్క రోజులో కొని అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే అని అంటాము. దీంట్లో వచ్చే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఆ రోజు అంటే ఇంట్రాలో జరిగేదాన్ని ఇంట్రాడే, దీన్ని వచ్చేసి ఇంట్రాడేలో జరుగుతుంది కాబట్టి దీన్ని వచ్చేసి బిజినెస్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇంట్రాడే ఉండేటివన్నిటిని బిజినెస్ కింద కన్సిడర్ చేస్తాం. దీంట్లో సపోజ్ ప్రాఫిట్ వచ్చింది అంటే మనకి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం పే చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సపోజ్ దీన్ని గురించి డిస్కస్ చేయాలంటే మనం స్లాబ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ స్లాబ్స్ డిస్కస్ చేసిన తర్వాత మీకు అది కొద్దిగా అర్థమవుతుంది. సపోజ్ మనకి 2025 రీసెంట్ స్లాబ్స్ చూసుకుంటే సపోజ్ 4 లక్షల వరకు మీకు ప్రాఫిట్ వస్తే అందుకే మీకు ఎలాంటి ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి ఉండదు. 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10% ఈ రకమైనటువంటి స్లాబ్స్ ఉన్నాయండి. సో అప్ టు 24 lakhsకి అయితే అబోవ్ 24 lakhsకి అయితే 30% ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి ఉంది. బట్ మనకి న్యూ ట్యాక్స్ ప్రకారము 12 lakhs వరకు ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి లేదు. 12 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ, నో ట్యాక్స్. సపోజ్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి లేదు. సపోజ్ లాస్ట్ ఇయర్స్ని కంపేర్ చేసుకుంటే మనకి ఈ ఇయర్ వచ్చేసి అప్ టు 4 lakhs వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను డైలీ, ఒక ఇయర్లో 4 లక్షలు మాత్రమే సంపాదిస్తాను నేను. తర్వాత నాకు వేరే ఏం ఇన్కమ్ లేదు, శాలరీ ఇన్కమ్ లేదు, అగ్రికల్చర్ ఇన్కమ్ లేదు, వేరే ఏం ఇన్కమ్ లేదంటే వాళ్ళకి 4 lakhs మాత్రమే ఇన్కమ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి లేదు. సో లాస్ట్ ఇయర్కి 3 lakhs ఉండేదండి, లాస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్ 2.5 lakhs మాత్రమే ఉంది. అదేవిధంగా
సపోజ్ మనకి ఈ ఇయర్ 12 lakhs వరకు ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 7 lakhs వరకే నో ట్యాక్స్ అని ఉంటుంది. అందుకంటే ముందు ఇయర్ 5 lakhs మాత్రమే ఉండేది. సో మనకి దీంట్లో వచ్చేసి 4 lakhs లిమిట్ ఉంది కదండి. 4 lakhs లిమిట్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అని అంటారు. సపోజ్ 12 lakhsని ట్యాక్స్ రిబేట్ లిమిట్ అని అంటారు. సపోజ్ మీకు ఎందులో అయినా కూడా ట్యాక్స్ కట్ టీడీఎస్ జరిగినా ఏమైనా జరిగినా కూడా అప్ టు 12 lakhs 12.75 వరకు మనము ట్యాక్స్ రీఫండ్ని తెచ్చుకోవచ్చు. దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్లోని బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం. దీంట్లో వచ్చేసి ప్రాఫిట్ని ఈ స్లాబులు చెప్పాను కదంటే, ఈ స్లాబుల ప్రకారం మనము ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. సపోజ్ లాసెస్ వస్తే దీన్ని ఇంట్రాడేలో జరిగే బిజినెస్ని 2 రకాలుగా కన్సిడర్ చేస్తారండి. అది స్పెక్యులేటివ్ బిజినెస్ అని ఒకటి, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ అనేసి ఒకటి ఉంటుంది. స్పెక్యులేటివ్ బిజినెస్ అయితే 4 years దాంట్లో వచ్చిన లాసెస్ని 4 years వరకు ఫార్వర్డ్ చేయొచ్చు. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్లో వచ్చే లాసెస్ని 8 years వరకు కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కింద బిజినెస్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ లాసెస్ని మీరు ఫైల్ చేసుకుంటే భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందండి. భవిష్యత్తు అంటే నెక్స్ట్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ వస్తే ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్లో ఆ వచ్చే ప్రాఫిట్తో సెటప్ చేసుకొని మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేకోకుండా కవర్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మనకి ఇంట్రాడే బిజినెస్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం కదా, దీన్ని వచ్చేసి ఫైల్ చేసుకునే దానికి కంపల్సరీగా ట్యాక్స్ ఆడిట్ అనేది అవసరమవుతుంది. బట్ అందరికీ అవసరం కాదు, కొంతమందికి మాత్రమే అవసరమవుతుంది. ఈ ట్యాక్స్ ఆడిట్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయడం, ప్రాఫిట్ లాస్ అకౌంట్ని, బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేసి, తర్వాత ఒక సిఏ దాన్ని అంతా ఆడిట్ చేసి ఇది ట్యాక్స్ కానీ డిడక్షన్స్ కానీ ఇన్కమ్ కానీ అంతా కరెక్ట్ ఉందని ఆయన సర్టిఫికేషన్ ఇస్తాడు. దాన్ని తీసుకొని మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా చేయాల్సి ఉంటుంది ట్యాక్స్. ఇంకా దీంట్లో వచ్చేసి చాలా మందికి వచ్చే డౌట్లు, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమి అనేది జనరల్గా అడుగుతుంటారంటే, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రజెంట్ జరిగేటువంటి ఇయర్. సపోజ్ ఇప్పుడు 2024-25 సంవత్సరం కంటిన్యూ అవుతుంది. దీన్ని ఇయర్ వచ్చేసి మార్చ్ ఎండ్కి కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయ్యేది నెక్స్ట్ ఇయర్లో మనం April 1st తర్వాత ఫైల్ చేస్తాం. దాన్ని అసెస్మెంట్ ఇయర్ అని అంటారు. సార్ ఓకే, ఇంతవరకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ మైక్ అన్మ్యూట్ చేయడానికి లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. సో నేను అన్మ్యూట్ చేస్తాను. వివేక్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మీ మైక్ అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీ మైక్ కూడా అన్మ్యూట్ చేశాను చూడండి. వీటి గారు కూడా మీరు మీ మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు జస్ట్ మీ మైక్ మీద క్లిక్ చేస్తే మీకు మాట్లాడడానికి ఆప్షన్ వస్తుంది చూడండి. హలో సార్. చెప్పండి. ఇప్పుడు ఎలా అయితే మనము ఇప్పుడు 8 years కి మనము లాంగ్ టర్మ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్నారు కదా సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు మనం ఏదైతే 8 years కి లాంగ్ టర్మ్ అనేదైనా షార్ట్ టర్మ్ అనేదైనా లేకపోతే ఇంట్రాడేటెడ్ అనేది 4 years అని ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉంది కదా సార్. సో అది మనం ఎలా ఫార్వర్డ్ చేసుకోవాలి? ఒకవేళ మనకు లాసెస్ వచ్చాయి ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాసెస్ వచ్చాయి. సో అలాంటి వాటిని మనం ఎలా ఫార్వర్డ్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది వచ్చేసి ఒక సిఏ కన్సల్టెంట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర మీ సజెషన్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఫైల్ చేయాలండి.
వాళ్ళు ఫైల్ చేస్తేనే అది ఫార్వర్డ్ అవుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ అనేది చేయాలి, చేస్తేనే అది ఫార్వర్డ్ అవుతుంది, లేకుంటే కాదు. ఫైల్ చేయాలి. ఈ ఈవెన్ మీటింగ్ లాసెస్ వచ్చినా మనం ఫైల్ చేయాలా సార్? లాసెస్ వచ్చినా కూడా ఫైల్ చేస్తే మీకు ఆ లాసెస్ ని భవిష్యత్తులో మీకు ప్రాఫిట్ డెఫినెట్ గా వస్తుందని మీకు ధైర్యం ఉంటే ఫైల్ చేయండి. ఇంక నాకు ఇదే ఇయర్ నెక్స్ట్ నేను చేయను అనుకుంటే ఫైల్ చేయాల్సిన ఇబ్బంది లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా అంటేనండి, ఇది ఫైల్ చేసుకోవడం చాలా మంచిదండి. యాక్చువల్ గా ఫైల్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం ఫైల్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా తప్పనిసరిగా ఈ సంవత్సరం చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా చేస్తారు. సో ఈ సంవత్సరం వచ్చిన లాస్ అనేది మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాస్ వస్తే 2 లాసెస్ అలా మీకు అప్ టు 8 years వరకు వెళుతుందండి. అలా కాకుండా మీకు లాస్ట్ ఇయర్ 2024లో మీకు లాస్ వచ్చింది, ఈ సంవత్సరం కూడా లాస్ వచ్చింది. సో మీరు 2024 మీరు ఫైల్ చేసుకోలేదు అంటే ఏసీఏ దగ్గరికి వెళ్ళి మీరు అసలు ఇన్కమ్ ట్యాక్సే ఫైల్ చేయలేదు అనుకోండి, లెక్క ఇది గవర్నమెంట్. ఎందుకంటే మీరు వాళ్ళకి చెప్పలేదు, మీరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మీరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి, బాబు నేను చేశాను, నాకు ఇంత లాస్ వచ్చింది, ఇదిగో ఈ లాస్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను. ఒకవేళ రానున్న ప్రీవియస్ 8 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినా సరే కొద్దిగా నాకు ఆ ప్రాఫిట్ లోంచి లాస్ తీసేసి మిగతా దానికే ట్యాక్స్ ఎగిరా బాబు అని మీరు ఇంటిమేట్ చేస్తున్నారు. ఇంటిమేషనే చేయలేదనుకోండి, అసలు మీరు ట్యాక్సే కట్టలేదు. ఎలా తెలుస్తుంది గవర్నమెంట్ కి మీకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో? సో డెఫినెట్ గా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ట్యాక్స్ అనేది మనం వేసుకోవడం. మీరు ₹1 కూడా పే చేయవసరం లేదు కదండి. మన చేతిది లాస్ వచ్చింది, మీరు ₹1 కూడా పే చేయవసరం లేదు. అప్ టు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం అప్ టు 4 లక్షల వరకు కూడా మీరు ప్రాఫిట్ లో ఉన్నా సరే, అప్ టు 4 లక్షల వరకు మీకు ఇంట్రాడేలో ప్రాఫిట్ వచ్చినా సరే మీరు ₹1 కూడా ట్యాక్స్ పే చేయవసరం లేదు. జస్ట్ మీరు సబ్మిట్ చేస్తున్నారు అంతే. ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ఫైల్ చేస్తున్నారు. కొన్ని మీ సీఏకి ఇచ్చి మీ డీటెయిల్స్ అనేవి అంటే మనకి P&L ఉంటుంది కదండి, ట్యాక్స్ P&L అని సపరేట్ గా ఉంటుంది. మీరు చేసిన బ్రోకర్ లో ప్రతి దాంట్లోనూ ట్యాక్స్ P&L అని ఉంటుందండి. సో అది మీరు మీ సీఏకి ఇచ్చారనుకోండి, చార్టెడ్ అకౌంటెంట్ కి ఇస్తే ఆయన ఫైల్ చేస్తారు. సో ఆ ఫైల్ చేసిన దానికి కొంత ఫీ తీసుకుంటారు అంతే. అంతే తప్ప మీరు గవర్నమెంట్ కి ₹1 కూడా కట్టవసరం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అంటే లక్షలు లక్షలు కట్టేయాలేమో, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది పోతుందేమో, నాకు పెన్షన్ వస్తుంది పోతుందేమో, అటువంటివి ఉండవండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు, సో నేను ఇలా చేశాను, సో నాకు లాస్ వచ్చిందనో ప్రాఫిట్ వచ్చిందనో గవర్నమెంట్ ఒక ఇంటిమేషన్ ఇస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే మీకు ఫ్యూచర్ లో మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది అండ్ మీరు ఏమైనా లోన్స్ తీసుకోవాలన్నా నేను ట్యాక్స్ పేయర్ ని చూడు అని చూపించడానికి ఉంటుంది. ప్లస్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. దానివల్ల మీకు డిసడ్వాంటేజెస్ కంటే కూడా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా చెప్పాలంటే. సో అంటే అందరికి అని చెప్పేస్తున్నాను. ఇందులో ఏమైనా రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి సార్ శ్రీనివాస్ గారు. పాన్ కార్డు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ నాది FNO లో ఇయర్ 8 lakhs లాస్ ఉంది సార్. నేను సాలరీడ్ ఎంప్లాయీని, నాకు 3.5 lakhs ట్యాక్స్ కట్ అవుతుంది. దాన్ని ఏమన్నా చూపించి కట్ తగ్గించచ్చా ట్యాక్స్? చేయొచ్చు. నాకు ఓకే, అంటే ట్రేడింగ్ లో వచ్చిన లాస్ ని ఆయన శాలరీతో నాకు ఇయర్ FNO లో 8 lakhs లాస్ ఉంది సార్. నా శాలరీలో 3.5 lakhs ట్యాక్స్ కట్ అవుతుంది ఇప్పుడు ఇయర్. FNO లాస్ వచ్చేసి FNO వచ్చే ప్రాఫిట్ తోనే దాన్ని మ్యాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి అండి. దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు అంతేగాని దాన్ని ఎక్కడ వేరే దాంట్లో మ్యాచ్అప్ చేసేకుండదు. ఇంట్రాడేలో జరిగినట్టు అంటే ఇప్పుడు నా శాలరీ ట్యాక్స్ లో మ్యాచ్అప్ చేయడానికి కుదరదా సార్? మ్యాచ్అప్ చేయడానికి కుదరదండి. F&Oది F&Oలో చేయాల్సిన పరిస్థితి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఇంట్రాడేది మనం బిజినెస్ గా చూపిస్తాం కదా సార్, అది కూడా 8 years క్యారీ ఫార్వర్డ్ అవుతుందా సార్ ఇన్ కేస్ లాస్ ఉంటే? దాంట్లో F&O వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్ అనేసి 2 types ఉన్నాయండి, స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ అనేసి. దాంట్లో వచ్చేసి మీరు స్పెక్యులేటివ్ వచ్చేసి 4 years, నాన్ స్పెక్యులేటివ్ 8 years దాకా ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. అంటే స్పెక్యులేటివ్ నాన్ స్పెక్యులేటివ్ అనేది మనం ఫైల్ చేస్తున్నప్పుడు మెన్షన్ చేసేదా లేకపోతే కేటగిరీ బేస్డ్ ఉంటుందా సార్? దాంట్లో సపోజ్ స్టాక్స్ కొని ఈ రోజు అమ్మేసినారు అనుకోండి, దాన్ని స్పెక్యులేటివ్ బిజినెస్ కింద వస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేస్తే కదా అది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ కింద వస్తుంది. సో ఇప్పుడు నాన్ స్పెక్యులేటివ్ అయితే 8 years ఉంటుంది.
అవునండి, 8 years వరకు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ ఇది మన ట్యాక్స్ స్లాబ్ లోనే మనం పే చేస్తాం, అది ప్రాఫిట్ అయితే. ప్రాఫిట్ అయితే మన ట్యాక్స్ ల్యాబ్లోనే వస్తుంది. ఇప్పుడు మనం ఏ స్లాబ్ లో ఉంటామో ఇన్కమ్, సాలరీడ్ ఇన్కమ్ ఆ స్లాబ్ లోనే పే చేయాల్సి వస్తుంది. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో సార్, చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి, వినిపిస్తుంది మీ వాయిస్. ఎవరైతే హ్యాండ్స్ రైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను మనం అన్మ్యూట్ చేయడానికి, అంటే మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చానండి. మీ మైక్ మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. రాజేష్ గారు చెప్పండి సార్. హలో చెప్పండి రాజు. సార్, మనము P&L అనేది మనం బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంట్రాడేకి కానీ మెయింటైన్ చేయకపోయినా బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు కదా, బ్రోకర్ ఇస్తాడండి ట్యాక్స్ పేయండి. మనము ట్యాక్స్ ఫైలింగ్ ఉపయోగించుకోవాలి. అవునండి, అది ఉపయోగపడుతుంది. అది ఇస్తే చాలు. అది ఉపయోగించుకోవాలా లేకపోతే మనమే మెయింటైన్ చేయాలా సార్? మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదండి, బ్రోకర్ మెయింటైన్ చేస్తారు. అది జస్ట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి మీ సీఏకి ఇస్తే కన్నా అది ఫైల్ చేసి ఇస్తారండి కరెక్ట్గా. మనమే చేయాల్సిన పని ఉండదు. సార్ శ్రీనివాస్ గారు, నాకు డౌట్ అండి. సార్ మీరు ఆడిట్ గురించి చెప్పారు కదా సార్, ట్యాక్స్ ఆడిట్ చెప్పండి. సార్ అది నేను అనిమిదిలో కట్ అయింది సార్ కాల్. ఇప్పుడు అది దేనికి అప్లికేబుల్ అవుతుంది, ఐ మీన్ దేని బట్టి అప్లికేబుల్ అవుతుంది సార్ సి ఆడిట్? యాక్చువల్ జనరల్ గా వేరే అదర్ బిజినెసెస్ అన్నీ అండి ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 1 కోటి టర్న్ ఓవర్ దాటితే కంపల్సరీగా సిఏ సర్టిఫికేషన్ అనేది అవసరం అండి. దాన్నే సిఏ ఆడిట్ అంటారు, బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయడం అని అంటారు. సపోజ్ మన ట్రేడింగ్కి వస్తే కన్నా 10 crores 10 కోట్ల వరకు 10 కోట్ల టర్న్ ఓవర్ దాటిన తర్వాత సిఏ ఆడిట్ అవసరం అవుతుంది. సో కంపల్సరీగా సిఏ సర్టిఫికేషన్, సిఏ ఆడిటింగ్ అవన్నీ అవసరం అవుతాయి. సార్ మళ్ళీ ఈ ట్యాక్స్ ల్యాబ్స్ ఉంది కదా సార్, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు చూపించిన విధంగా 2024 అప్లికేబుల్ అవుతుందా, 2025 అప్లికేబుల్ అవుతుందా సార్? ప్రజెంట్ ఇయర్ 2024 అప్లికేబుల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు ట్యాక్స్ ఆడిట్ అనేది అప్ టు 10 crores వరకు చేయవసరం లేదా సార్? మా సీఏ ఏంటి సార్ 5 CR కూడా చేసేయాలని చేసేస్తున్నాడు. అంటే చేసుకుంటే మంచిదే సార్. యాక్చువల్గా 10 crores వరకు రిక్వైర్మెంట్ లేదు. అవునా? ఓకే. అంటే మాది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాది 5 CR కూడా చేస్తాడండి, అందుకే అడుగుతున్నా పర్టికులర్ గా. అప్ టు 5 CR వరకు, అదే అప్ టు 10 CR వరకు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చా సార్ మనం? 10 CR వరకు చేయాల్సిన పని లేదు. అచ్చా, ఓకే, సరే సార్, నేను మాట్లాడతాను. అంటే చేస్తే మంచిది సార్, అంతే ఏమి లేదు. మనకి భవిష్యత్తులో కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ అవుతాయి ముందుగానే చేస్తే. అచ్చా, ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది కాబట్టి చేసుకుంటే మంచిది. అదే అన్నారండి ఆయన, చేస్తే మంచిదండి, మేనేజ్ చేయొచ్చు కానీ ఎందుకు రిస్క్, 5 CR దాటిపోయిందండి. 5 CR దాటినప్పుడు చెయ్యాలండి, ఎట్టి పరిస్థితిలో చేసుకోవడం మంచిది, అది అన్నిటికీ ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది, అది ఇది అన్నారు. మీరు ఇప్పుడు 10 CR అనేటప్పుడు ఒకసారి ఇదేంటి మళ్ళీ 10 CR వరకు మేనేజ్ చేయవలసి వచ్చినప్పుడు అదే చేసుకోవచ్చు అన్నప్పుడు మళ్ళీ 5 CR చేసేది. నార్మల్ గా అదర్ బిజినెసెస్ ఉంటాయి సార్, సపోజ్ డిస్ట్రిబ్యూటర్లు, కొన్ని వేరే బిజినెసెస్ వాళ్ళు 1 కోటి టర్న్ ఓవర్ దాటిన వెంటనే చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఓకే. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు మనం చేసే బిజినెస్ కి, ట్రేడింగ్ బిజినెస్ కి ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంటుంది సార్, అన్ని అకౌంటబిలిటీ ఉంటాయి. సో అందుకోసం 10 crores పెట్టారు. అచ్చా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. మాట్లాడండి మేడం. సార్, ఈక్విటీలో 60,000 ప్రాఫిట్, ఇంట్రాడే
ట్రేడింగ్ లో 90,000 ప్రాఫిట్ ఉంది సార్. జస్ట్ ఈ రెండు చూపిస్తే చాలు సార్, ట్యాక్స్ పిఎన్ఎల్ ఇస్తే చాలా సార్ మేము. జస్ట్ పిఎన్ఎల్ ఇస్తే చాలు మేడం. అంటే యూపీఐ లిమిట్ ఏమన్నా ఉంటుందా సార్? యూపీఐ ట్రాన్సాక్షన్స్ మా అకౌంట్ లో లిమిట్? యూపీఐ లిమిట్ ఏం లేదు మేడం, దానికి ఇంకా సర్టన్ కండిషన్స్ ఏం రాలేదు. అవి మీరు ప్రజెంట్ యాజ్ యూజువల్ గా ఏం యూజ్ చేస్తారో అదే చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వన్ డౌట్ సార్. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక 6 months నుంచి ట్రేడింగ్ చేస్తున్నాము, అంటే అది టర్న్ ఓవర్ మీద బేస్ చేసుకొని వస్తుందా సార్? మనకు నోటీస్ ఏమన్నా మన ప్రాఫిట్స్ అండ్ లాస్ మీద వస్తుందా సార్? ఇప్పుడు డైలీ ఒక 20 trades చేసామనుకోండి సార్ 1 lakh తోటి, అది టర్న్ ఓవర్ చూసుకుంటే 20 lakhs అట్లా అవుతుంది కదా. అంటే ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ నో ప్రాఫిట్ లాస్ట్ లో ఉన్నాం అనుకోండి సార్, 1 lakh 50,000 లాస్ట్ లో ఉన్నాం అనుకోండి 50%, అట్లా ఏమన్నా ట్యాక్సెస్ పడతాయా సార్ అట్లా? అంటే మీకు ఇన్కమ్ వస్తే మాత్రమే ట్యాక్సెస్ ఉంటాయండి, లాసెస్ వస్తే ఏం ట్యాక్స్ ఉండదు. మీకు సపోజ్ 4 lakhs వరకు ఇన్కమ్ వస్తే ఏం ట్యాక్స్ కట్టవలసిన పని లేదండి. సపోజ్ అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే మీరు కంపల్సరీగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన స్లాబ్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 10 lakhs లాస్ట్ లో ఉన్నాం అనుకోండి సార్, లాస్ ఉంటే ఫైల్ చేపించి లాస్ ఉంటే ఫైల్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఆ లాస్ని కవర్ చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రాఫిట్కి ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. 10 lakhs ఎంత ప్రాఫిట్ ఉంటే మనం ట్యాక్స్ కట్టాలి సార్ మాక్సిమం? అంటే యాక్చువల్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి 4 lakhs ఉందండి, అప్ టు 12 lakhs వరకు మీకు 0 ట్యాక్స్ పడుతుంది. 12 lakhs తర్వాత అయితే మనకు ఎంత 30% సార్? 12 lakhs తర్వాత 30% లేదు, 5 తర్వాత 5 మేనేజ్ చేసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం కాదు. మీకు అంత ఎక్స్ట్రీమ్ ప్రాఫిట్స్ వస్తే మాక్సిమం మేనేజ్ చేసుకోవచ్చండి. మీకు సిఎస్ తో మీరు అటువంటివి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. సో మీకు అంత ఎక్స్ట్రీమ్ ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా మీరు సిఏతో కూర్చొని మాట్లాడుకోవాలి. అవి ఇలా గ్రూప్ లో డిస్కస్ చేసుకోవడం కాదు. కానీ మీకు మాక్సిమం టు మాక్సిమం 10 నుంచి 12 లక్షల వరకు ఏం కట్టకుండానే మేనేజ్ చేసేస్తారండి, మాక్సిమం టు మాక్సిమం. ఆ తర్వాత కూడా ఇంకా ప్రాఫిట్స్ వస్తే అప్పుడు మీరు మీ సిఏతో కూర్చొని మాట్లాడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీనివాస్ గారిని పర్సనల్ గా అడగండి సార్. అయితే నాకు ఇది ఒక డౌట్ ఉండే సార్, టర్న్ ఓవర్ మీద ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది అని అంటే ఓవర్ ట్రేడింగ్ చేస్తే టర్న్ ఓవర్ చాలా ఎక్కువ అయిపోతుంది కానీ మనకు ప్రాఫిట్స్ ఉండవు కదా సార్? ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే కట్టాలంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల బ్రోకరేజ్ కట్టడమే తప్ప అక్కడ టర్న్ ఓవర్ చూడవాడు. మీరు ఎన్నిసార్లు సెల్ చేసి బై చేసినా సరే మీ బ్రోకరేజ్ పోతుంది అంతే తప్ప మీకు అక్కడ ప్రాఫిట్ రాలేదు కదా. ప్రాఫిట్ వస్తేనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది, మీకు ప్రాఫిట్ వస్తేనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. టర్న్ ఓవర్ మీరు ఎంత చేశారు అనేది అనవసరం వాడికి. మీకు ప్రాఫిట్ రాలేదు, మీ డబ్బులు మీరు అటు ఇటు తిప్పుకున్నారు తప్ప మీకు 1 రూపాయి కూడా సంపాదించలేదు మీరు. సో దాని మీద ఏం అడుగుతాడు వాడు? అడగడు. టర్న్ ఓవర్ అక్కడ చూడండి, ప్రాఫిట్ వస్తేనే టర్న్ ఓవర్ లెక్కేస్తాడు. ఆ టర్న్ ఓవర్ కూడా అప్ టు 5 CR వరకు కూడా మేనేజ్ చేయొచ్చండి, అది కూడా ఉంటుంది. ఓకేనా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. అయితే లాస్ట్ టైం ఒక న్యూస్ కూడా చూసాను సార్, ఒక రైతుకు ఇట్లే జరిగింది. అంతకుముందు ఎప్పుడో అతను ట్రేడింగ్ చేసి లాస్ అయ్యి ఆపేసిండు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళ అకౌంట్ తీసుకొని హ్యాండ్లింగ్ చేయడం వల్ల అతనికి ఐటీ నోటీస్ వచ్చిందని చెప్పేసి అని న్యూస్ వచ్చింది ఒకటి. అవునండి, అవును, ఉన్నాయి సార్, చాలా ఉన్నాయిలేండి. అవి జరిగినాయిలేండి రీసెంట్ గా, అది కూడా జరిగింది. 60 crores ఎంత 60 crores ట్యాక్స్ కట్టాలని చెప్పేసి అతను నోటీస్ వచ్చిందంటే నేను అసలు ట్రేడే చేయను, నేను ఎక్కడి నుంచి కట్టాలి? అప్పుడెప్పుడో నాకు తెలియక నేను ఒక 1 month 2 months ట్రేడింగ్ కి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చాను, కానీ నేను లాసెస్ వచ్చి అది నేను క్లోజ్ చేసుకున్నా, కానీ వాళ్ళు అట్లే యూజ్ చేశారు కావచ్చు, నాకు తెలియదు అని చెప్పేసి రిటర్న్ నోటీస్ ఇచ్చినట్టు తెలిసింది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో సార్, విరాజ్ సార్. చెప్పండి సార్. చెప్పండి. స్మాల్ డౌట్ సార్, నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను మన కోర్స్ లో. చెప్పండి.
చెప్పండి సార్. టెలిగ్రామ్ లో నేను మెసేజ్ చేయాలంటే సెండింగ్ మెసేజ్ నాట్ అలౌడ్ దిస్ గ్రూప్ అని వస్తుంది. అది ఓన్లీ మండే నుంచి, అంటే మార్కెట్ ఓపెన్ లో ఉన్న టైమింగ్ లో మాత్రమే మెసేజెస్ సెండ్ చేయగలరండి. ఈ రోజు సెలవు కదా సార్, ఈ రోజు రేపు క్లోజ్ లోనే ఉంటుందండి. మీరే కాదు, ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే సెండ్ చేయగలరు, మిగతా వాళ్ళు ఎవరు సెండ్ చేయలేరండి. గ్రూప్ మార్కెట్ లేని టైమింగ్ లో క్లోజింగ్ లో ఉంటుందండి, కంగారు పడవలసిన లేదు. ఓకేనండి, మండే మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఇంకేమన్నా గ్రూప్ ఉందా సార్? అంటే ఇదే గ్రూప్ అండి, ఇదే గ్రూప్ సార్, ఇంకే గ్రూప్స్ లేవండి. లెవెల్స్ మీద క్లాస్ తీసుకుంటామన్నారు కదండి, ఎప్పుడండి? ఏదండి? ఇగ్నోసీ లెవెల్స్ మీద క్లాస్ తీసుకుంటామన్నారు కదా. నిన్న అయిపోయింది సార్, నిన్న అయ్యిందండి, నిన్న 2 hours అయ్యింది సార్, నిన్న జరిగిపోయింది ఆల్రెడీ. అది ఏమైనా రికార్డింగ్ అవైలబిలిటీ ఉంది? రికార్డింగ్ బాగోలేదు సార్, క్వాలిటీ అస్సలు బాగోలేదండి. దీని టెలిగ్రామ్ రికార్డింగ్ కదండి, అసలు క్లారిటీ లేదండి. మా వాయిస్ కానీ పిక్చర్ కానీ చేశాను కానీ అసలు బాగోలేదండి. చూస్తే పావుగంట చూస్తేనే కొంచెం ఇబ్బంది పడిపోతారు, అలా ఉంది సార్. ట్యాక్స్ గురించి ఏమన్నా అడగండి సార్. శ్రీనివాస్ గారి టైం చాలా ప్రీషియస్ అండి. సో ఆయన్ని మనం ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గ్రేట్ అసలు. సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కోర్సులు, టెలిగ్రామ్లు అవన్నీ నన్ను పర్సనల్ గా అడగదురు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్ శ్రీనివాస్ సార్, చెప్పండి సార్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నేను ఐటీఆర్ ఫైల్ చేశానండి. ఓకే. న్యూ రిజ్యూమ్ లో ఫైల్ చేశానండి. ఓకే. ఈ ఇయర్ లో కూడా నేను న్యూ రిజ్యూమ్ లో సెలెక్ట్ చేసుకొని సెటప్ చేసుకోవాలా, లేదంటే ఓల్డ్ రిజ్యూమ్ లో కానీ మనం ఫైల్ చేస్తుంటే మాత్రమే అప్లికబుల్ సార్? మీరు ఎంప్లాయీ, ఫుల్ టైం ఎంప్లాయీ అండి, నేను ఎంప్లాయీ. ఓకే. నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, ప్లస్ లాస్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ నేను పే చేసేసాను, ప్లస్ లాస్ నాకు మైనర్ లాస్ నేను చూపించేశాను. అది న్యూ రిజ్యూమ్ లో చూపించాను. అది నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ 7 years or 8 years లోపు అని నాకు ప్రాఫిట్ వస్తే నేను సెటప్ చేసుకుంటాను. కానీ నేను న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలా, అదర్వైజ్ నేను ఓల్డ్ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని సెటప్ చేయాలి సార్? ఇప్పుడు మన అనౌన్స్ చేసినటువంటి దాంట్లో ఫైల్ చేయలేరండి. అల్టిమేట్ గా పాత దాంట్లోనే ఫైల్ చేయాలి. ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలా? అవునండి, ఓల్డ్ రెజ్యూమ్ లోనే బెనిఫిట్స్ ఉన్నాయి. అది లాస్ట్ ఇయర్ నేను న్యూ రెజ్యూమ్ లో ఫైల్ చేశాను, కాకపోతే ఈ ఇయర్ నేను ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని చేస్తే అది నాకు సెటప్ అవుతుందా? ఎంప్లాయీస్ కి అది ఉందండి. ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నా, న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఫైలింగ్ చేసేటప్పుడు ఏ రకంగా అయినా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. అవును సార్, మా సిఏ చెప్పారు సార్, మా కంపెనీ సిఏ అతను చెప్పాడు ఎంప్లాయీస్ కాబట్టి దర్ ఇస్ నో ప్రాబ్లం, న్యూ రెజ్యూమ్ ఓల్డ్ రెజ్యూమ్ అయినా నీకు చూపించేసి నువ్వు సెటప్ చేసుకోవచ్చు, అలాంటి ఆప్షన్ ఏమీ లేదు. నువ్వు ఓల్డ్ అయినా సరే న్యూ అయినా సరే మీకు ఓకే అని చెప్పారు ఎంప్లాయీస్. ఇది కరెక్ట్ అండి? అంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకోకుండా పర్వాలేదు, ఒకవేళ ఏదైనా సెలెక్ట్ చేసినా కూడా ఫైల్ చేసేటప్పుడు ఈ ఇయర్ ఫైల్ చేస్తాం కదండి, ఆ సందర్భంలో దాన్ని మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేయొచ్చు. నాకంతా నోటే సార్. లాస్ట్ నేను న్యూ రిజ్యూమ్ చేసుకున్నాను, ఈ సంవత్సరం నేను న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని నాకు ఏదైనా మైనర్ ప్రాఫిట్ వచ్చింటే సెటప్ చేసుకోవచ్చు కదా సార్? ఎఫ్ఎన్ఓ మైనస్ అండి మీరు అనేది? నేను లాస్ట్ ఇయర్ ఎఫ్ఎన్ఓ లాస్ అండి. నాకు అంటే లాస్ట్ ఇయర్ లో వచ్చిన ఎఫ్ఎన్ఓ లాస్ ని ఎఫ్ఎన్ఓ గెయిన్స్ తోనే సెటప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవునండి, నేను ఎఫ్ఎన్ఓ లాస్ట్ ఇయర్ నేను ఎఫ్ఎన్ఓ ప్రాఫిట్ తో సెటప్ చేసుకుంటాను. నా కన్సర్న్ వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి నేను న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను కూడా ఈ సంవత్సరం న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని సెటప్ చేసుకోవచ్చా? ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ రిజ్యూమ్ అయినా చేయొచ్చు, ఓల్డ్ రిజ్యూమ్ అయినా చేయొచ్చు. నో ఇష్యూ. సెటప్ అవుతుంది అనమాట? అవుతుంది. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. సార్ చెప్పండి. అది నేను 2 years నుంచి ఎఫ్ఎండ్ఓ చేస్తున్నాను సార్, కానీ ఐడి రిటర్న్స్ చేయలేదు. ఈ ఇయర్ చేయొచ్చా 2 years కలిపి? లేదండి, ఎవరి ఇయర్ది ఆ ఇయర్ లోనే చేయాలా, 2 years కలిపి చేసేకుండా. అంటే ఇప్పుడు 2024 వరకే చేయటానికి ఎలిజిబుల్ ఉండేది, కానీ 23 కుదరదా సార్? కుదరదండి, ఆ ఇయర్ ఆ ఇయర్ లోనే చేయాలి. వాళ్ళు డేట్ ఇస్తారో ఆ డేట్ లోపల కంపల్సరీగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, నాకు లాస్ట్ ఆగస్ట్ నుంచి ట్రేడ్ చేస్తున్నానండి, అండ్ స్టాక్ అండ్ ఎఫ్ఎండ్ఓలో 2.
సో ఓకే. నాకు ఇప్పుడు 3 to 4 lakhs లాస్ బేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా చేయాలండి? ఐటీఆర్ ఫైల్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే. మన స్టాక్ లో కూడా కొంచెం లాస్ వచ్చిందండి. అంటే మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఫాలింగ్ డౌన్ ఉన్న సిచ్యువేషన్ లో పెట్టాను అనమాట స్టాక్స్ లో. ఎన్ని లాసెస్ అండి, అన్ని లాసెస్ కి ఫైల్ చేసి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి ఓకే. మీరు ఫైల్ చేయండి. యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డ్యూ డేట్ ప్రకారం కంపల్సరీగా ఫైల్ చేస్తే అది ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, లేకుంటే ఉండదు. ఓకే. సో ఏ ఫైల్ ఇయర్ చేయడానికి అదే అండి, ఇప్పుడు మనం ఫైల్ చేయడానికి మన దగ్గర ఎటువంటి రిపోర్ట్స్ అయితే ఏం లేదు కదా? మీకు మీ డిమాట్ అకౌంట్ లో ట్యాక్స్ P&L అనే స్టేట్మెంట్ దొరుకుతుందండి. ఓకే. మీ పాన్ కార్డు, ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మీ సిఏ దగ్గరికి షేర్ చేస్తే వాళ్ళు ఫైల్ చేస్తారు. ఓకే ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్. ఓకే. హలో హలో చెప్పండి. మోహన్ గారు వినబడుతుంది, చెప్పండి సార్, చెప్పండి. డౌట్ సార్ అడిగారు. శ్రీనివాస్ గారు F&Oలో ఇప్పుడు టర్న్ ఓవర్ అంటే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు సపోజ్ ఒక 20 లక్షల టర్న్ ఓవర్ వచ్చింది అనుకోండి, యాక్చువల్ గా అవునండి. అది అది మొత్తం టర్న్ ఓవర్ అట్లా లెక్కేస్తారా, జస్ట్ ఎలా లెక్కేస్తారండి? ఒక ఇయర్ ఫుల్ టర్న్ ఓవర్ లెక్కేస్తారండి. 1 year అంటే ఏ రోజుకి ఆ రోజు టర్న్ ఓవర్ ఇస్తాడు, ఎన్ఎస్సి వాడు కొంచెం ఇస్తా ఉంటాడు కదండి, మీరు ఇంత చేశారని. యాక్చువల్ గా అది అదంతా కలిపి ఇయర్ ఎండ్ లో మీకు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తాడండి, దాంట్లో ఉంటుందండి. అంటే మనం యాక్చువల్ గా పెట్టింది 1 lakh అయినా మనకి టర్న్ ఓవర్ 5 lakhs లాగా పర్ డే వచ్చింది అనుకోండి సపోజ్, అవునండి. అప్పుడు అది ఎట్లా టర్న్ ఓవర్ కింద తీసుకుంటారండి? మనం యాక్చువల్ గా 1 lakh తో చేసామనుకోండి పర్ డే, అయితే 5 lakhs టర్న్ ఓవర్ కింద వస్తుంది. అంటే అమ్మటం కొంటూ చేసినప్పుడు వచ్చింది అనుకోండి, ఈ 5 lakhs టర్న్ ఓవర్ పర్ డే కింద తీసుకుని అట్లాగా ఇయర్ కి క్యాల్కులేట్ చేస్తారంటే? అది క్యాల్కులేట్ చేసేదానికి 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి కదండి. దానికి కొద్దిగా డీప్ డిస్కషన్ చేయాలా, కొద్దిగా నాకు పర్సనల్ గా కాంటాక్ట్ కాండి, మనం మాట్లాడుకున్న తర్వాత. సరే సార్, ఓకే. హలో హలో శ్రీనివాస్ గారు. హలో హలో. యా చెప్పండి. మీరు మాట్లాడే డైరెక్ట్ గా మీ వాయిస్ వినబడుతుంది. మీకు క్వశ్చన్ అడిగండి డైరెక్ట్ గా. హలో శ్రీనివాస్ గారు. చెప్పండి. నా పేరు శ్రీనండి. నేను యాక్చువల్గా ఎంప్లాయీని. అయితే ITR 2 అనేది మేము ఎంతవరకు చేస్తున్నాం సార్? ఓల్డ్ రెజ్యూమ్లో హౌసింగ్ లోన్ అన్నీ ఉన్నాయని. ఓకే. అయితే ITR 2 చేస్తున్నాం, కానీ మాకు ఏవో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ ఫైలింగ్ జూన్లో చేసేటప్పుడు మళ్ళీ ఎంతో కొంత కట్టవలసి వస్తే కట్టేస్తున్నాము, డివిడెండ్లు గట్టా స్టాక్స్వి. సో ఆ విధంగా కడుతున్నాం, కానీ ఫైలింగ్లో చూపించట్లేదు. మాకు ఎలా చూపించాలో తెలియదు. ఎంప్లాయీ కాబట్టి ITR 2 చూపిస్తున్నాం, కానీ ఇప్పుడు F&O కానీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది జనరల్గా ITR 2లో చూపించాలా, దానికి ఏమైనా వేరేగా చూపించాలి? యాక్చువల్గా వచ్చేసి ఎంప్లాయీస్ కి ITR 1 చేయాలండి. ఇది F&O ఇవన్నీ వచ్చేసి ITR 3 వస్తుంది. ITR 1 and 3 రెండు కూడా ఫైల్ చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక 1 ఫైనాన్షియల్ ఇయర్ 2 కూడా చేయొచ్చా? చేసే అవకాశం ఉంటుందండి. ITR 1 and 2 అంటే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ కి ఒకటి, అలాగే మా శాలరీ పర్టికులర్స్ కి ఒకటి. ITR 3 అంటే విడివిడిగా చూపించేసుకోవాలి, 2 ITRలు ఫైల్ చేసుకోవాలి. చేయొచ్చండి, అవకాశం ఉంటుంది. అది మా DDO ద్వారా చేయించుకోవాలా, ఇండివిజువల్ సార్ ITR 3 అనేది? బెటర్ మీ CA ద్వారా చేయించుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. శాలరీ అనేది మా DDO ద్వారా వెళ్తుంది, ఈ ITR 3 అనేది సెపరేట్ గా చేయించుకోవాలి. అంటే మీరు BDO అంటే మీ మేనేజర్ అండి? మాకు నేను యాక్చువల్గా టీచర్ అండి. మా MEO వస్తారు కదా మాకు, DDO మండల ఎడ్యుకేషన్ సార్. గవర్నమెంట్ ఎంప్లాయీ అండి వాళ్ళు. నాకు తెలిసి ఫామ్ 16 ఒకటి ఫైల్ చేస్తారు సార్ వాళ్ళు. ఫామ్ 16 ఒకటే చేస్తారు సార్ వాళ్ళు. చేస్తారు. మీరు ఫామ్ 16 ప్లస్ ఇవన్నీ లాసెస్ వచ్చినవి కానీ ప్రాఫిట్ వచ్చినవి కానీ
ఒక ట్యాక్స్ ఫైల్ చేసి ఒక పర్సన్కి ఇస్తే మీ శాలరీ ఇన్కమ్ ప్లస్ ఇది ట్రేడింగ్ ఇన్కమ్ రెండు కలిపి ఫైల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చేయొచ్చు సో బయట. అలా అది శాలరీ ఇల్లీగల్ అంటారా లీగల్ అంటారా సార్? అంటే అలా చెయ్యొచ్చా, అలా పెట్టుకోవచ్చా అని? అంటే లీగల్ గానే చేస్తామండి. ఇవన్నీ లీగల్ అయితేనే చెప్తాం, లేకుంటే చెప్పం. ఓకే ఓకే. అంటే ఎంప్లాయీస్ ఇలా చేయకూడదు అంటారు కదా. ఏం లేదు సార్, నా దగ్గర చాలా మంది టీచర్స్ చేయించుకున్నారు. నేను ఓకే. చేసి కూడా మేము లీగల్ చేస్తామండి, ఇల్లీగల్ అయితే చేయము, మేమే చేయము. ఓకే. అంటే నాకు డౌట్ అలా, అంటే ఎఫ్ఎన్ఓ కానీ ఇంట్రాడే కానీ ఎంప్లాయీస్ చేయకూడదు కదా అనే ఆలోచన ఉండింది, అందుకని అడిగాను సార్. సార్ శ్రీనివాస్ గారు, ఇందాక సార్ శాలరీడ్ ఎంప్లాయీ ట్యాక్స్ కొడుతుంటే ఆల్రెడీ మీ F&O దాంట్లో F&O లాస్ దాంట్లో అపార్చునేట్ చేయకూడదు అన్నారు కదా సార్. F&O లాస్ దాంట్లో కవర్ చేసేకి ఉండదండి. సపోజ్ F&O లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీకు వేరే ఇన్కమ్ వేరే ఎక్కడ లాస్ వస్తుంది దాంట్లో కవర్ చేసేదానికి అట్లా దానికి ఉపయోగపడుతుంది. F&O లాస్ వస్తాయండి. ఇది ఒకటే కదండి, వేరే రకరకాలుగా ఉంటాయి. ఏమన్నా మీ కొద్దిగా ఏమన్నా ఇస్తే డీటెయిల్స్ మేము దాన్ని చూసి క్యాల్కులేట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే సార్, మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. ఇస్తాను సార్, ఇస్తాను. మేము వచ్చి కలవటం కానీ చేస్తాను. నా టెలిగ్రామ్ గ్రూప్ లో ఉందండి, దాంట్లో గ్రూప్ లోనే కాదు నా టెలిగ్రామ్ దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు కావాలంటే ఇస్తాను. విరాజ్ గారికి తెలుసు కదండి, విరాజ్ గారు చెప్తారు. అడగండి. షూర్ అండి, షూర్. వీలైతే చెప్పండి సార్. మన గ్రూప్ లో ఉందండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా డీప్ గా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడదురు కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయిపోతేనండి, తర్వాత శ్రీనివాస్ గారికి మీరు మెసేజ్ చేయడమా కాల్ చేయడమా తర్వాత చేసి మాట్లాడదురు కానీ, ఓకేనండి? ఇప్పుడైతే అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇది అందరికి ఇవ్వాలి అన్న ఆయన నెంబర్ మరి అలా సోషల్ మీడియాలో పబ్లిక్ చేసేస్తే ఆయన ప్రైవసీకి కూడా ఇబ్బంది అవుతుందండి. సో దాని గురించి అనేసి ఇక్కడ నెంబర్ వద్దు. ఒకవేళ మీరు మెసేజ్ చేయాలి అంటే మన గ్రూప్ లో ఉన్నారు కాబట్టి, ఆయన అడ్మిన్ అండి, మన గ్రూప్ అడ్మిన్ కూడా శ్రీనివాస్ గారు. మీరు మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్ గా, ఆయన్ని ఇబ్బంది కూడా పెట్టకండి. ఎందుకంటే కొంచెం హై లెవెల్ ప్రొఫెషనల్ కాబట్టి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మీరు ఏదైనా మెసేజ్ చేసినప్పుడు కొంచెం లేట్ గా ఇచ్చినా సరే కొంచెం ఓపిక పట్టండి సార్. అంటే అందరికీ చెప్తున్నా, నేను మెసేజ్ చేశాను నాకు రిప్లై ఇవ్వలేదు అని మీరు కోపంగా అనుకోవద్దు. ఆయన డెఫినెట్ గా వీలున్నప్పుడు డెఫినెట్ గా రిప్లై ఇస్తారండి. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా కాల్ చేసేయకుండా, సార్ నేను కాల్ చేయొచ్చా, మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారని ఒకసారి అడిగి మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఐటీ ఎంప్లాయీని, నా ఐటీఆర్ నేనే ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చిన లాసెస్ ITR 3 లో ఏ సెక్షన్ లో ఫైల్ చేయాలి సార్? మేడం కొద్ది కాన్ఫిడెన్షియల్ మేడం, ఓపెన్ గా డిస్కస్ చేయలేము. నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి, ఓపెన్ గా చేయలేము మేడం. ఓకే అండ్ ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే, లెట్స్ సే ఇవాళ నేను ట్రేడ్ చేశాను, ఒక అకౌంట్ లో లాస్ బుక్ చేశాను, ఇంకో అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఆ లాస్ ని లాస్ కింద చూడొచ్చా, లేదా ఓవరాల్ ఆ డే లో ప్రాఫిట్ లో ఉన్నా వేరే అకౌంట్ లో లాస్ ని చూపించవచ్చా? మనం అలా ఫైల్ చేసుకోవచ్చా? రెండు సేమ్ పాన్ నెంబర్ లో ఉన్నాయండి, సేమ్ పాన్ నెంబర్ సేమ్ అకౌంట్, సేమ్ అకౌంట్ నెంబర్ కి లింక్ అయ్యి. అవును. రెండు వెదర్ ప్రాఫిట్ కన్సిడర్ చేయొచ్చండి, ఒకటే అకౌంట్ కింద కాదు. దాంట్లో ఒక ఓవరాల్ గా ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లాస్ ఉంటే లాస్ కింద చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇయర్ మొత్తంలో కూడా అలానే ఉంటుందా సార్? ఒక పాన్ నెంబర్ కి ఆ ఇయర్ లో ప్రాఫిట్ లో ఉన్నారా లాస్ లో ఉన్నారా అలా చూసే కన్సిడర్ చేస్తారా? అవునండి. లెట్స్ సే మనం ఆ ఇయర్ మొత్తంలో ప్రాఫిట్ లో ఉన్నాం అనుకోండి, ఇయర్ లో సమ్ టైమ్స్ మనం లాసెస్ బుక్ చేసుకుంటాము, ఆ లాసెస్ చూపించడానికి రాదు. చేయొచ్చండి. ఒక పాన్ నెంబర్ సపోజ్ అంటే మీరు ఒక పాన్ నెంబర్ యూజ్ చేసి ఒక 6 అకౌంట్లు ఓపెన్ చేశారు అనుకోండి, ఒక అకౌంట్ లో లాస్, ఒక అకౌంట్ లో ప్రాఫిట్, ఓవరాల్ గా ఒక పాన్ యూజ్ చేసి టోటల్ గా క్యాల్కులేట్ చేయాల్సినటువంటి అవసరం. టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాల్కులేట్ చేయాల్సింది. పాన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. లెట్స్ సే
ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌లో ప్రాఫిట్ ఉండి ఎఫ్&ఓలో లాస్‌లో ఉన్నాం అనుకోండి. ఓవరాల్ ప్రాఫిట్‌లో ఉన్నా అప్పుడు మనం ప్రాఫిట్ కిందకే వస్తామా? ఏమండి ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ ఉంది చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఎఫ్&ఓలో లాస్‌లో ఉన్నాం అనుకోండి. మేడం ఎఫ్ఎన్ఓ అనేది బిజినెస్ సెగ్మెంట్ కింద వస్తుంది. ఇది ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్ అనేది ఇది వేరే మేడం, ఇది వేరే సెక్టర్, అది వేరే సెక్టర్. క్యాపిటల్ గెయిన్ అనేది ప్రాఫిట్ ఇన్కమ్ లోకి వస్తుంది. ఇన్కమ్ ఓకే. తీసుకుంటారు, దీని బిజినెస్ ఇన్కమ్ కింద తీసుకుంటారు, లేదంటే బిజినెస్ లాస్ కింద తీసుకుంటారు. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మల్టిపుల్ శివ గారు అకౌంట్స్ ఒకటే పాన్ లో అండి ఉన్నా కానీ ఐటీఆర్ ఫిల్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్? ప్రాబ్లం అంటే ఏమిటి, మీరు ఏ అంటే రకమైన మనం అంటే రెండు చూపించుకుంటాం అంతే కదా సార్? రెండు అకౌంట్లు చూపించుకుంటారు. ఓకే. ఓకే. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ జనరల్ క్వశ్చన్ ఒకటి అండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నేను ట్యాక్స్ పేయర్ని, నాకు సమ్ వస్తుంది, సమ్ పెన్షన్ ప్లస్ అదర్ శాలరీ సమ్ వస్తుంది ప్రైవేట్ గా. ఇది మనం ఫైల్ చేసేటప్పుడు 16 ఫామ్ అనేది మనం చూపిస్తాం, అంటే దాంట్లో వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి, అవును సార్. రైట్ సార్? అవును కానీ సార్. ఇప్పుడు ఏదైతే మనం ఇంట్రాడే ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండ్ ఎఫ్ఎన్ఓ జోబ్ ఎక్స్వైజెడ్ ఏదైనా అయితే ఉందో అది 16 ఫామ్ లో అది షో అవ్వట్లా, ఫస్ట్ థింగ్. రెండో అవును సార్. 26 ఏఎస్ ఫామ్ ఉంది కదా సార్, దాంట్లో కూడా షో అవ్వట్లా. అంటే మరి అది మనం చూపించలేదు అనుకోండి, రేపు ఫర్దర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటది. అంటే వీటిని ఎలా మరి వాటిలో ఎందుకు షో అవ్వట్లేదు అంటారు, ఎట్లా అది? సార్ ఫామ్ 16 అంటే మీ ఎంప్లాయీకి డిడక్షన్స్ చేస్తారండి, టీడీఎస్, అది మెన్షన్ చేసి కరెక్ట్ ఫామ్ 16 ఇస్తారు. కరెక్ట్ 26 ఏఎస్ ఎట్లా అంటే అండి, ఈ వీళ్ళు ఫామ్ 16 లో ఉండేవి ఉంటాయి, ఇవి కాకుండా సపోజ్ మీకు ఎఫ్డి పైన లేదంటే ఓవర్ మనీ సపోజ్ ఇయర్లీ 20 lakhs 10 lakhs ఈ రకంగా క్యాష్ డిపాజిట్స్ ఇవన్నీ జరిగితే దానిపైన వాడు టీడీఎస్ కట్ చేస్తాడు. అట్లాంటి టీడీఎస్ లు 26 ఏఎస్ లో రిఫ్లెక్ట్ అవుతాడు. ఇప్పుడు మనం ఎఫ్ఎండో లో ఏం చేసినప్పుడు, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 6 lakhs ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ మంత్ కి, అది నాకు ఐటీ ఫైల్ చేసేటప్పుడు ఇది ఎక్కడ షో అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఫైల్ చేయలేదు అనుకోండి, అది ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, దాన్ని అది ఎట్లా మనం దాన్ని థింక్ చేయొచ్చు? సార్ అది మీరు డిమాట్ అకౌంట్ లో నుంచి ట్యాక్స్ P&L డౌన్లోడ్ చేసి మీ సిఏకి ఇస్తే ఫైల్ చేస్తారు సార్, అది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇది రెండోది ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఒక న్యూ ట్రేడర్ ఒకరు ఉన్నారు, లాస్ట్ 4 years నుంచి చేస్తున్నారు అనుకున్నా, సమ్ ప్రాఫిట్ ఉంది, తన లైఫ్ లో ఈ రోజు వరకు ట్యాక్సే పే చేయలేదు. కానీ ఇప్పుడు తన ప్రాఫిట్ లో నుండి వస్తున్నారు అనుకోండి, వాళ్ళు పే చేయనప్పుడు కూడా వాళ్ళకి అసలు ట్యాక్సే పే చేయట్లేదు, కానీ ఆప్షన్ ట్రేడింగ్స్ కానీ ఇంట్రాడే మీద సమ్ గెయిన్ అయితే చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే అయినప్పుడు చెయ్యాలా, అసలు అవసరం లేదు? అది ఐటీ వాళ్ళు ఎలా దాన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోతారా ఏంటి? ట్యాక్స్ ఇది ఫైల్ చేస్తే మంచిది సార్. అట్లాంటివి ఇష్యూలు ఏదో ఒక రోజు పట్టుకొని నోటీసులు వచ్చినప్పుడు కొద్దిగా ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఓకే. ఫైల్ చేసుకుంటే సేఫర్ సైడ్ ఉంటారండి, లేదంటే డెఫినెట్ గా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఒక 20 సంవత్సరాల నుంచి సర్వైవ్ అయ్యిండొచ్చు, కాకుంటే అది ఎప్పుడైనా రావచ్చండి, చెప్పే. హలో, చెప్పండి రాజేంద్ర గారు. ఇంతకుముందు సార్ అడిగారు కదా, ఆ క్వశ్చన్ డౌట్ ఏంటంటే, నాకు తెలిసి ఆయన స్లాబ్ లో ఉంటే అప్లై చేసుకుంటాడు, స్లాబ్ లో లేకపోతే లేనంత వరకు అప్లై చేయాల్సిన ఫైల్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఇన్కమ్ టాక్సబుల్ స్లాబ్ లో ఉంటే ఆయన కంపల్సరీ ఆ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది, ఆ పర్టికులర్ స్లాబ్ని బట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. అంటే మీన్స్ ఇప్పుడు ఆయన 12 lakhs దాటి ఉన్నాడు అనుకోండి ఆయన ఇన్కమ్, అప్పుడు కంపల్సరీ అవసరం ఉంటుంది. అప్ టు 12 lakhs వరకు ఉందనుకోండి ఇన్కమ్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా చేయకపోయినా పెద్ద అంటే మీరు అన్నట్టుగా పెనాల్టీలు కానీ ఏమి ఉండవు కదా. సపోజ్ అండి ఇప్పటి వరకు బిలో 3 lakhs నిల్ ట్యాక్స్ అండి, దానిపైన వచ్చేది కంపల్సరీగా ఫైల్ చేయాలి. అవును. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన స్లాబ్ ప్రకారం కూడా 4 lakhs వరకే ట్యాక్స్ లేదు,
దానిపైన వచ్చేదంతా ట్యాక్సిబుల్ కాకుంటే మనకి రిబేట్ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల ట్యాక్స్ లేకుండా అవుతుంది. అవునవును. Yes. ఇప్పుడు సపోజ్ మీది అంటే మనకి 12 లక్షలు మీకు బిజినెస్ లో వచ్చింది అనుకోండి, ఇంట్రాడేలో కంపల్సరీగా ఫైల్ చేయాలండి. కాకపోతే ట్యాక్స్ అయితే రాదు, ఫైల్ చేయాలి. అవును. సపోజ్ బిలో 4 లక్షలే వస్తాయి కన్నా దానికి ట్యాక్స్ చేయాల్సినటువంటి పని లేదు, ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన Yeah. పని ఆ రకంగా. అది అంటే ఫైల్ చేస్తే ఏమవుతుంది అంటే సార్, క్లియర్ గా మన దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటది అండ్ అది వైట్ మనీ లాగా అయిపోతుంది అనమాట. మనం చేయకపోతేనే ప్రాబ్లం, యాక్చువల్ గా చేస్తేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. రిటర్న్స్ ఫైల్ చేస్తేనే ఆ, ఏదో భవిష్యత్తులో ఏదో ఇయర్లీ 1500 2000 రూపీస్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ తీసుకుంటారు, కానీ యాక్చువల్ గా ఆన్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ ఉంటేనే క్లియర్ అనమాట. అవునండి, ఆన్ డాక్యుమెంట్ ఉంటే బెటర్. ఫైల్ రిటర్న్స్ అనేది మంచిది సార్. అది చాలా ప్రతి ఒక్క మంచిది. ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ మెయింటైన్ చేయాలి. అంటే ఇంతకుముందు సార్ అన్నారు కదా, ఎవరు ఆప్షన్ ట్రేడింగ్ నుంచి ఇట్లా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు కానీ ట్యాక్స్ కట్టట్లేదు అని. అవునండి, అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. అంటే అప్ టు కరెక్ట్. 12 lakhs అయితే ఏమో మేనేజబులే, కానీ 12 lakhs తర్వాత కూడా ఇంకా అంటే 15 lakhs 20 lakhs ఇట్లా ఎర్న్ చేస్తున్నాడు, ఇంకా అంటే రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు అంటే కొంచెం యాక్చువల్ పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఫైల్ చేయాలండి. ఫైల్ చేస్తేనే మంచిది. నాట్ ఓన్లీ ట్రేడర్స్, ఎవరైనా కూడా పాన్ కార్డు ఉన్న ఆటో డ్రైవర్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫైల్ చేస్తే వాళ్ళకి మంచిదే. వితౌట్ మంచిది. నిల్ ట్యాక్స్ ఫైల్ చేసినా కూడా నో ఇష్యూ. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడొచ్చా ఓకే. సార్? మాట్లాడొచ్చా? హలో. యా చెప్పండి సార్, చెప్పండి. ఏమి లేదు సార్, అంతా ఏమి ఎఫ్ఎండ్ఓలో చేస్తారు కదా, సార్ అది ఎప్పుడంటే అంతా ఇప్పుడు చూసుకున్నానంటే విత్ ఇన్ 31st of July చేస్తే మాత్రమే అది క్యారీ ఫార్వర్డ్ దానికి అవకాశం ఉంటుంది. అవును సార్, అవును సార్. లేకుంటే ప్రయోజనం లేదు. జూలై అయిపోయినాక వచ్చేస్తే దెర్ ఇస్ నో ప్లీజ్ యూజ్. ప్రయోజనం ఫైల్ లేదు. ఆల్సో. అవును సార్. అంటే కొద్దిగా అక్టోబర్ 31st వరకు కూడా డేట్ ఉంటుంది సార్ దానికి. కరెక్ట్. జూలై 31st కి ఫైల్ చేసేకి ప్రయత్నం చేయండి. డేట్ ఉందనుకొని అనవసరంగా డెడ్ లైన్ వరకు వెయిట్ చేసి లాస్ట్ మినిట్ లో టఫ్ అయిపోతుంది సార్. అవును. ఓకే, థ్యాంక్ యూ. రైట్. హలో. మాట్లాడండి సార్, చెప్పండి, అడగండి. సార్ ఇది ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఒకేసారి బల్క్ అంటే ఒక 5 lakhs 10 lakhs విత్డ్రా చేసేటప్పుడు సేవింగ్స్ అకౌంట్ యూస్ చేయడం బెస్టా లేదా కరెంట్ అకౌంట్ తీసుకోవడం బెస్టా? బ్యాంక్ అకౌంట్స్ ఎలా? శ్రీనివాస్ గారు మీరు చెప్తారా సార్? అది సేవింగ్స్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి. హలో. అంటే అకౌంట్ ఫ్రీజ్ అవడం ఎక్కువ అదే అమౌంట్ పడితే అలానే లేదు. ఉంటుందా? లేదండి. అదే మీ అకౌంట్ లో అని యాక్చువల్ గా మీరు ట్రేడింగ్ అకౌంట్ నుంచి తీసారండి. సపోజ్ అవును. ఇప్పుడు మనకి క్వార్టర్లీ సెటిల్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ సెటిల్మెంట్స్ ఉంటాయి. సపోజ్ ఒక 20 లక్షలు వచ్చి క్వార్టర్లీ సెటిల్మెంట్ కింద వచ్చి పడిపోయింది అనుకోండి, మీరు ట్యాక్స్ అదే మీరు అక్కడ రిటర్న్ చేసేటప్పుడు అక్కడ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఇది ట్రేడింగ్ అకౌంట్ లో అమౌంట్, ఇది వచ్చి అకౌంట్ లో పడ్డది, సో దీన్ని మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ లో వేసేసారు. సో అది మీకు ఎక్కడి నుంచో వచ్చిన ఇన్కమ్ కింద చూపించే అవసరం లేదండి. మీకు బయట నుంచి ఏదైనా ఇన్కమ్ వచ్చి సపోజ్ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్నారు, మీ అత్తయ్య గారు ఎవరో మీకు 2 లక్షలు ఇచ్చారు, సో ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుంది తప్ప మీకు డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్ నుంచి వచ్చింది. సో అది అక్కడ కనపడుతుందండి, ట్రేడింగ్ అకౌంట్ నుంచి వచ్చినట్లు, మళ్ళీ మీరు దాన్ని ట్రేడింగ్ అకౌంట్ కి పంపించేసినట్లు కనపడుతుంది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మీకు ఇన్కమ్ కింద కన్సిడర్ చేయరండి వాళ్ళు, ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ నుంచి మీకు అది వచ్చింది. సో అది కూడా ఎలా అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారనుకోండి, ప్రాఫిట్ బుక్ చేస్తే తెలుస్తుంది. ఎందుకు మీరు ట్యాక్స్ P&L పెడుతున్నారు అక్కడ, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ ప్రాఫిట్ ని మీరు విత్డ్రా చేసుకున్నారనుకోండి, దానికి చూపించాలి మస్ట్ అండ్ షుడ్ గా. అలా కాకుండా మీరు వేసుకున్న క్యాపిటల్ ని విత్డ్రా చేసుకున్నారనుకోండి, అది ఇంతకు ముందు వేసిందే కదా, వేసిన దాన్ని తీశారు. సో అవి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ లో ఎలా చూపిస్తారు అనేది కొంచెం డీప్ గా శ్రీనివాస్ గారు చెప్పాలి. నాకంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కింద అయితే మనకి ఒకవేళ మంత్లీ క్వార్టర్లీ సెటిల్మెంట్స్ పడి మళ్ళీ దాన్ని మనం మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ లో వేసేసినా గానీ అంత ఇబ్బంది ఉండదండి దానికి.
సో ఇంకా డీప్ గా కావాలి అంటే మరి శ్రీనివాస్ గారు చెప్పాలి. అదే సార్, ఒకవేళ అలా కాకుండా మంత్లీ ఒక కొద్దిగా 10 వాయిస్ lakhs బ్రేక్ అయింది సార్, కొద్దిగా వినిపించలేదు. అది ఏం క్వశ్చన్? ఒకసారి క్వశ్చన్ హలో, అంటే అడగండి ఒకసారి. సూపర్ స్టార్ గారు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ నా వాయిస్ అడగండి. వినిపిస్తుందా సార్? సార్ చెప్పండి. యా, మీ అదే వాయిస్ క్లియర్ గానే ఉందండి శ్రీనివాస్ గారు, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. మంత్లీ ఒక 10 lakhs అది ప్రాఫిట్ మనం విత్డ్రా హలో, చేసేటప్పుడు సేవింగ్స్ అకౌంట్ లో పడితే అకౌంట్ ఏమైనా ఫ్రీజ్ అవుతుందా అని, లేదా ఏమైనా బ్లాక్ చేస్తారా అని. కరెంట్ హలో, అకౌంట్ మెయింటైన్ చేయడం బెస్టా లేదా సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయడం బెస్టా? శ్రీనివాస్ గారు మా వాయిస్ మీకు వినపడట్లేదండి. మీది ఇప్పుడు వినిపిస్తుంది సార్, ప్రజెంట్ వినిపిస్తుంది. ఓకే, సో ఆయనది వినిపించట్లేదండి సూపర్ స్టార్ గారిది. నాకు వినపడలేదు సార్, వినపడలేదు. సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. సార్ ఇప్పుడు మంత్లీ ఒక 10 lakhs అది ప్రాఫిట్ మనం విత్డ్రా చేసేటప్పుడు కరెంట్ అకౌంట్ యూస్ చేయడం బెస్టా సేవింగ్స్ అకౌంట్ యూస్ చేయడం బెస్టా అని సార్. కరెంట్ అకౌంట్ అంటే జిఎస్టీలు ఇట్లాంటివన్నీ ఉండాలండి. ప్రజెంట్ మీరు నార్మల్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ యూజ్ చేయడమే బెటర్. ఓకే సార్. నేనేమనుకుంటున్నానంటేనండి, మంత్లీ 5 lakh 10 lakh అలా ఎక్కువ అమౌంట్ కదా, మీరు బిజినెస్ గా ఏమన్నా అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం అటువంటిది ఏమన్నా ఉంటుందా, ఏమన్నా ఫేస్ చేయాలా అనేసి ఆయన డౌట్ అండి. సార్ ఏమన్నా సార్ అకౌంట్ అదే అకౌంట్ ఏమన్నా ఫ్రీజ్ చేస్తారా అని అడుగుతున్నారు ఆయన. నేను 5 lakh 10 lakh మంత్లీ ఎవ్రీ మంత్ విత్డ్రా నేను 5 lakh 10 lakh నేను విత్డ్రా చేసి లేదా డిపాజిట్ చేసి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల దానికి సేవింగ్స్ అకౌంట్ అయితే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారండి. సార్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ లేదు సార్, ఎంతైనా చేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు సార్. ఏమన్నా ఐటీ వాళ్ళు ఏమన్నా అడిగిన దగ్గర మీ దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, చెప్పండి. ఎఫ్ఓర్డో ట్రేడింగ్ లో లాస్ ఒక 2 to 3 years వచ్చింది అనుకోండి వరుసన, అది నెక్స్ట్ ఇయర్ కు అపార్చునేట్ చేసుకోవచ్చు అండి ప్రాఫిట్ వచ్చినప్పుడు? ఓన్లీ ప్రజెంట్ ఇయర్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది, లాస్ట్ ఇయర్స్ ప్రజెంట్ ఇయర్ కేనండి. అవును. అంటే 3 years వచ్చింది అనుకోండి, 3 assessment years, ఎవరి ఫోర్త్ ఇయర్ ఫైల్ చేయాలండి, ఏ ఇయర్ ఆ ఇయర్ లోనే ఫైల్ చేయాలి. అవును ఫైల్ చేస్తామండి. లాస్ట్ సపోజ్ ఈచ్ 3 to మొత్తం 6 lakhs వచ్చింది అనుకోండి 3 years మీద. అవును. సపోజ్ 4th year లో నాకు 2 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి సపోజ్. అట్లా సెటప్ చేయొచ్చండి, దానికి సెటప్ చేయాలి. తర్వాత ఇంకా మిగతా బ్యాలెన్స్ 4 lakhs కూడా నెక్స్ట్ చేసుకోవచ్చు అండి అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చండి. ఇది ఎప్పటి వరకు 4 చేసుకోవచ్చు? ఇయర్స్ వరకు ఉంటుందండి ఛాన్స్, చేయొచ్చు. 4 years అండి. అవునండి. ఓకే, 8 years అన్నారు ఇందాక. దాంట్లో 2 రకాల బిజినెస్ ఉన్నాయండి. లాంగ్ టర్మ్ అయితే 8 years అండి. లాంగ్ టర్మ్ అయితే 8 years. ఓహో, F&O అయితే 4 years అండి. అవునండి. 4 years. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, రావు గారు మీది మైక్ అన్మ్యూట్ చేసాను చూడండి సార్. యా, కొంతమంది చేశానండి. ఇప్పుడు ఎవరైతే హ్యాండ్స్ రైజ్ చేశారో వాళ్ళవి మన శ్రీనివాస్ గారికి కొంచెం టైం తక్కువ ఉంటుంది సార్. యాజ్ పాసిబుల్ యాజ్ ఆయన్ని మనం ఫాస్ట్ స్పీడ్ గా అడిగి అడిగేస్తాను సార్. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది ఈ డౌట్. చెప్పండి సార్. హలో, ఇప్పుడు ఆల్రెడీ మనము ట్రేడింగ్ లో సమ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం సార్. హలో, చెప్పండి. అంటే ఇది డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అట్లా వస్తుందేమో. ఆల్రెడీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మనకి అక్కడ ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది కదా సార్ ట్రేడింగ్ లో. అది ట్యాక్స్ కదండి, జిఎస్టీ. ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మనము అంటే కడతాం కదా గవర్నమెంట్ కి, దాని నుంచి వచ్చిన ఇన్కమే కదా 10 lakhs 15 lakhs. అది జిఎస్టీ అండి. స్టిల్ మళ్ళీ సార్ వినిపిస్తుంది, ఆ ట్రేడింగ్ లో ట్యాక్స్లు కట్టేది జిఎస్టీలు అండి. మీరు వచ్చే ప్రాఫిట్ పైన ఇన్కమ్ ట్యాక్స్లు కడతారండి. అంటే మళ్ళీ దాని నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ కి మళ్ళీ మనం ఈ పర్సనల్ ట్యాక్స్ అనేది మళ్ళీ కట్టాలి. అవునండి, కట్టవలసిందే సార్, తప్పదు. ఇన్కమ్ ట్యాక్స్ వేరే రూల్ అండి, అంతే గవర్నమెంట్ రూల్ అది. అది డబల్ బోనాంజా. డిజిటల్ యూనిటీ ద్వారా ట్రాన్సాక్షన్ ఎంత చేయొచ్చు సార్?
ఏమండి డిజిటల్ రూపీ యూజ్ చేస్తాం కదా, మనకి ఎవరైనా ఇప్పుడు ఆ అమౌంట్ డైరెక్ట్ బ్యాంక్ కాకుండా డిజిటల్ రూపీకి పంపిస్తే ఒక 5 lakhs 2 lakhs అట్లా పంపిస్తే మళ్ళీ మనం దాన్ని బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తాం కదా సార్, ఎంతవరకు చేసుకోవచ్చు సార్ అట్లా? ఏమన్నా అబ్జెక్షన్ ఉందా సరే సార్? సార్, మీ వాయిస్ నాకు కరెక్ట్ గా వినిపించలేదు, ఇంకొకసారి అడగండి సార్. సార్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేయండి. హలో, క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేయండి సార్. శివ సార్ నా పేరు సార్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనకు డిజిటల్ వినిపించలేదండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. హలో సార్, నా పేరు నరేష్ అండి. సార్ చెప్పండి. వినిపిస్తుంది, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా వినిపిస్తుంది సార్. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, హలో అని ఆపేస్తున్నారు. మీకు క్వశ్చన్ అడిగాను సార్, మీది ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ హలో అనడం, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు కాకుండా మీ పేరు చెప్పి క్వశ్చన్ అడిగేయండి. టక్మని అడిగేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. మీరు హలో అనడం, తర్వాత ఇంకొకళ్ళు హలో అనడం, మీరు ఆగిపోవడం అలా కాకుండా ఏదైతే అడగాలనుకుంటున్నారో అది క్లియర్ గా అడిగేయండి అంతే. ఎస్ సార్, వేరే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏం లేదు సార్, చిన్న జనరల్ డౌటే సార్. ఇది జనరల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏదంటే ఇప్పుడు F&O చేస్తున్నాం సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి. ఇప్పుడు మనకి ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తుందో దానికే మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి సార్. అవునండి. జనరల్ డౌట్ నాకు. ఆ ప్రాఫిట్ వచ్చేదానికి ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. అదే సార్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మేము, అందువల్ల చిన్న అది జనరల్ డౌట్ సార్, అందుకే. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ సార్, నా పేరు సతీష్ సార్. నా స్మాల్ డౌట్ ఉంది. యాక్చువల్గా ఈ 2024 నుంచి 25 ఫైనాన్స్ ఇయర్లో నేను స్టార్టింగ్లో 50,000 ప్రాఫిట్ తీసుకున్నాను, విత్డ్రా చేశాను. తర్వాత నేను పెట్టిన అమౌంట్ 12 lakhsలో ఇప్పుడు ప్రెసెంట్ 20% మైనస్ ఉంది. ఇప్పుడు దాన్ని ఆ ఈక్విటీని నేను అమ్మలేదు, అలాగే ఉంచాను, సెల్ చేయలేదు, అలాగే ఉంచాను. దీన్ని కూడా మనం ఆ మైనస్ ని కూడా మనం ట్యాక్స్ లో చూపించగలుగుతామా? అంటే మీరు ఆ ట్రేడ్ మీరు తీసుకున్నారు కదండి ఎంట్రీ, అది ఎంట్రీ క్లోజ్ అయిన తర్వాతనే అది లాస్ లేదా ప్రాఫిట్ డిసైడ్ అవుతుందండి. ఓకే. ఇది మీరు అది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి అది లాస్ కాదు, ప్రాఫిట్ కాదు. ఓకే, అదైతే మనం చూపించుకోలేమా ట్యాక్స్ లో? చూపించలేము. ఓకే, ఒకసారి అమ్మిన తర్వాత సెల్ చేసిన తర్వాతే మనం దాన్ని చూపించగలుగుతామా, అంతేనంటారా? అంతేనండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఎంప్లాయీస్ కి జాబ్ చేస్తూ ప్లస్ F&O లాస్ వస్తే ఎన్ని సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ సెటప్ చేసుకోవచ్చు సార్? 4 years. 4 years. సార్, బిట్వీన్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పేరెంట్స్ నాకు డబ్బులు ఇచ్చారు అనుకోండి, మా ఫ్యామిలీ రిలేటివ్స్, మా పేరెంట్స్, దాన్ని నేను ఎలా కన్సిడర్ చేయాలి సార్? మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఇస్తారండి? అవును. అంటే ఏం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా, క్యాష్ ఇచ్చారా, ఎలా? ఎన్ఈఎఫ్టీ చేశారండి. నిఫ్టీ చేశారు. నార్మల్ మనీ కింద తీసుకోవచ్చండి, అంతే. ఏమో మీరేమో దాన్ని లోన్ కింద కన్సిడర్ చేయాలనుకున్నారా ఏమన్నా? లేదు, నేను ఎలా చూపించాలండి? నేను అమౌంట్ ఇచ్చాను, నాకు నా అకౌంట్ లో డబ్బులు పడినాయి, మా పేరెంట్స్ నాకు, ప్లస్ శాలరీ ఇన్కమ్ ఉంది, ప్లస్ అది ఎంత సార్ అంటే ఎంతవరకు లిమిట్ ఉంటుందండి. మీరు ఎంత దాటితే మీరు చూపించుకోవాలండి. సపోజ్ ఇప్పుడు ఒక 10 lakhs 20 lakhs ఇచ్చారనుకోండి, పెద్ద అమౌంట్ అనుకోండి సార్, అది డెఫినెట్ గా చూపించాలండి. అది ఎలా చూపించాలనేది శ్రీనివాస్ గారు చెప్పాలి. బట్ చిన్న చిన్న అమౌంట్లు అయితే అంత ప్రాబ్లం ఉండదండి. అవును సార్, నాకు శాలరీ ఇన్కమ్ ఉంది, ప్లస్ ట్రేడింగ్ ఇన్కమ్ ఉంది. మా పేరెంట్స్ నాకు ఒక 10 lakhs ఇచ్చారండి. సార్, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అది గిఫ్టింగ్ కింద అనేసి ఒకటి ఆప్షన్ ఉంటుంది సార్, దాంట్లో చూపించుకునే. నేను లాస్ట్ ఇయర్ IT3 కింద నేను ఫైల్ చేశానండి, నా శాలరీ ప్లస్ ఇన్కమ్. ఓకే, సరే సార్, ఇది మనం డిస్కస్ చేద్దాం సార్. నాకు పర్సనల్ గా మాట్లాడదాం లేదు సార్. ఇది స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అడగండి. సేమ్ సార్, స్టాక్ మార్కెట్ గురించి నేను నమస్తే సార్, శ్రీనివాస్ గారు. ఇప్పుడు F&Oలో 2 years లాస్ వచ్చిందండి. సో ఆ లాస్ ని మనం ఖచ్చితంగా ఐటీఆర్ చూపించాలా, లేదా చూపించకపోయినా పర్లేదా? ఓన్లీ ప్రాఫిట్ ఇస్తేనే చూపించాలా? సార్,
లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఐటీఆర్ ఫైల్ చేస్తే బెటర్ సార్. మీరు లాస్ వచ్చినప్పుడు ఫైల్ చేస్తే మీకు మంచిది. భవిష్యత్తులో వచ్చే ప్రాఫిట్స్ని దీంతో మనము మ్యాచ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ చూపి ఇప్పుడు రిటర్న్ ప్లే చేయొచ్చు సార్ ఇప్పుడు? లేదు, అంటే ఎవరి ఇయర్ ఆ ఇయరే చేయాలండి. ఓకే. సో ఆ బెనిఫిట్ మనం పొందలేము ఇప్పుడు ఒకవేళ చేయకుంటే ఆ టైంలో. ఆ బెనిఫిట్ పొందలేమండి. అంటే ఏదన్నా వాళ్ళు ఇప్పుడు ఐటీ వాళ్ళు ఇస్తారా ఈ టైంలో ఏమైనా చేసుకోవచ్చు ఒక 1 year బ్యాక్ మీరు చేయకుంటే అట్లా ఏమన్నా? లేదు సార్, లేదు. ఓకేనండి. ఎవరి ఇయర్ ఆ ఇయర్లోనే ఫైల్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓ టర్న్ ఓవర్ మీద అయితే ట్యాక్స్ పేయింగ్ ఉండదు కదా? హలో చెప్పండి సార్, ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓకి టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ పేయింగ్ ఉండదు కదా? ఈక్విటీకి టర్న్ ఓవర్ పైన ఉండదండి, ఎఫ్ఎన్ఓ పైన ఉంటుంది. అంటే టర్న్ ఓవర్ ఎంత? టర్న్ ఓవర్ పైన ట్యాక్స్ అనేది ఉండదండి, ఇన్కమ్ పైన మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఎఫ్ఎన్ఓ అయినా ఈక్విటీ అయినా ఏదైనా కానీ టర్న్ ఓవర్ పైన ట్యాక్స్ అనేది ఉండదండి, ఓన్లీ ఇన్కమ్ పైన మాత్రమే ట్యాక్స్. సార్, ఓల్డ్ అనేది న్యూ రెజ్యూమ్ అనేది ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ తెస్తూ ఉంటారు కదా, అది కొత్తగా ఎంటర్ ఫస్ట్ టైం ట్యాక్స్ పేయింగ్ చేసే వాళ్ళకైనా లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా స్విచ్ అవుతూ ఉండొచ్చా? ఎంప్లాయీస్కి అయితే ఓల్డ్ రెజ్యూమే న్యూ రెజ్యూమే రెండు షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి, బిజినెస్ పీపుల్స్కి ఉండదు. మనకి సార్ ఒకవేళ ఓన్లీ ఎఫ్ఎన్ఓ కానీ ఈక్విటీ చేసే వాళ్ళకైతే? ఎఫ్ఎన్ఓకి మీరు ఇంకా ఏమి డిసైడ్ చేసి ఉంటారు కదండి, మీరు ఐటీఆర్లో మీరు ఫస్ట్ ఏం చేసేటప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేసేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా మార్చుకోవచ్చు అట్లాగా? మార్చొచ్చు. థ్యాంక్ యూ. అంతేనా అండి? ఇంకా ఎవరైనా? అంటే 1 hour అయిపోయింది సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, నేను రాహుల్ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు లెట్స్ సే చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సార్, నాకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓ రెండు కలిపి. అవి నాకు వీక్లీ ఇప్పుడు మనకి బ్యాంక్ లోకి రిటర్న్ అవుతుంది, డిమెట్ అకౌంట్ లోకి రిటర్న్ అవుతుంది అమౌంట్ అంత బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇన్క్లూడింగ్ ప్రాఫిట్ తో. నేను వస్తుంది కదా సార్. ఇప్పుడు నేను నా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఒక 5 lakhs ప్రాఫిట్ ఉంది, నేను కేవలం నా 10 lakhs విత్డ్రా చేసుకుని బ్యాంక్ లోకి ఆ 5 lakhs ప్రాఫిట్ ఏదైతే ఉందో అది డిమాట్ లో పెట్టి అది ఫర్దర్ ట్రేడింగ్ కి ఉంచాను అనుకోండి సార్, దాన్ని కూడా ట్యాక్స్ కి చూపించాలా లేక ఓన్లీ 10 lakhs విత్డ్రా పైన ఉంటుందా? ఎలా సార్, ఇది కొంచెం చిన్న డౌట్. విత్డ్రా పైన కాదు సార్, మీకు ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్ లో మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ప్రాఫిట్ లో ఉన్నా సరే ప్రాఫిట్ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవన్నీ ఉన్నాయి కదండి, 3 కేటగిరీలు. ఆ కేటగిరీల కింద డివైడ్ చేసి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి ఛాన్స్ ఉంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, అంటే ఒక సెంటెన్స్ ఉపయోగపడితే తీసుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీరు ఈ జిఎస్టీలు ఐటీ రిటర్న్స్ అన్ని మీరు చేస్తారు కదా ట్రేడింగ్ తో పాటు? ట్రేడింగ్ తో పాటు నాకు టీం ఉందండి, మా టీం చేస్తారు. ఓకే. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతవరకు ఎవరన్నా ఐటీ ఫైల్ చేయలేదు, ఐటీ ఫైల్ చేయాలనుకుంటున్నాం, మేము ఐటీఆర్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు మన అన్న ఒక పర్సన్ ఉంటే బెటర్. శ్రీనివాస్ గారు, మీకు కాదు మిగతా వాళ్ళకి, ఇప్పుడు మనం ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుతూ, మనం ఏ డౌట్ వచ్చినా కూడా మన డౌట్ మనం ఎక్స్ప్రెస్ చేసుకుని, మనకి 1-2 సార్లు అడిగినా కూడా మనకు సమాధానం చెప్పి, ఇట్లాంటి ఐటీఆర్ ఫైల్ చేసే పర్సన్స్, జిఎస్టీలు చేసే పర్సన్స్ ఉన్నారనుకోండి, అది మన లక్ ఒక రకంగా. ఎందుకంటే మనకి చాలా ఫేవరబుల్ ఉంటుంది. ఇప్పటిదాకా ఐటీఆర్ ఫైల్ చేయకుండా చేయాలనుకుంటున్నాము అంటే, పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఐటీఆర్ నిల్ ఫైల్ అనే చేయాలి అట్లీస్ట్. అది చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఫ్యూచర్లో. ఈ రోజు అంటే పరిస్థితులు మనకు బాగాలేక నిల్ ఫైల్ చేస్తున్నాం, రేపు అన్న రోజున మనం సెట్ అయినాక అవిరాజ్ గారి దయ వల్ల మనం ఏదో 4 రూపాయలు సంపాదించాం అనుకోండి, అప్పుడు ఇది కంటిన్యూషన్ బాగుంటుంది. మనకి గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎప్పుడు మనది బాగుంటుంది. సో మనం ఏం చేయాలంటే, మీరు కొత్తగా ఎవరైనా చేయాలని అనుకుంటే కనుక పర్సనల్ గా శ్రీనివాస్ గారికి టచ్ లోకి వెళ్ళండి. వెళ్ళి
మన అన్న పర్సన్ త్రూ మనం వెళ్ళాం అనుకోండి, మనకి తర్వాత దాంట్లో మనకి ఫేవరబుల్ కొన్ని ఉంటాయి. ఇందాక చూసారా, ఒకళ్ళు అడిగితే ఇది పబ్లిక్ లో చెప్పలేం, పర్సనల్ గా చెప్తానండి, కొన్ని ఉంటాయి అడ్జస్ట్మెంట్లు అని అవని ఇవని. అవన్నీ మీకు మన అన్న మనిషి త్రూ అయితేనే మనకు కరెక్ట్ గా అవుతాయని నా ఒపీనియన్ అండి. సో మీకు ఎవరికైనా యూజ్ అయిందనుకో, ఎవరికైనా ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే కనుక శ్రీనివాస్ గారి త్రూ వెళ్ళిపోండి. ఆయనకి పర్సనల్ టచ్ లోకి వెళ్ళి శ్రీనివాస్ గారి త్రూ వెళ్ళి అట్లీస్ట్ మీకు సంవత్సరానికి పోయేది 1500-2000, కానీ నిల్ ఫైల్ అన్నా చేయండి అట్లీస్ట్. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. నేను దగ్గర 9 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో నిల్ ఫైల్ చేసుకుంటూ వెళ్ళా మొన్నటి వరకు. అది నాకు బెనిఫిట్ అవుతుంది అనమాట. స్లోగా మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా నిల్ ఫైల్ అనేది చేయండి. పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పారు కదా శ్రీనివాస్ గారు, దాన్ని వాడుకోండి. మీరు ఎవరైనా చేయాలనుకుంటే, కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక శ్రీనివాస్ గారి త్రూ వెళ్ళిపోతే మీకు మన అన్న మనిషి ఉన్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్లు వేరే ఉంటాయి. కొన్ని విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లలో మన మనిషి అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో ఆయన మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనకు అడ్మిన్ కూడా, కాబట్టి మీకు అందుబాటులో ఉంటారు. ఇందా విరాజ్ సార్ చెప్పినట్టు మెసేజ్లు కాకుండా ఒక మెసేజ్ పెట్టండి, ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఏదో టైంలో. మీరు ఆయనతో టచ్లోకి వెళ్ళి చేసుకోండి, మొదలు పెట్టండి. ఇప్పటిదాకా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయడం మొదలు పెట్టండి. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎవరికైనా యూజ్ అయితే వాడుకోండి, ఖచ్చితంగా చేయాలండి, దాంట్లో డౌటే లేదు. చేసుకోండి, ఇప్పటి నుంచి ఈ ఇయర్ నుంచి అన్నా స్టార్ట్ చేయండి మీరు. సూపర్ సార్, అది అందరికీ హెల్ప్ అవుతుంది. అవును, ఎందుకంటే సార్ ఇప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేవరకల్లా మనం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలగాలి. మనం ఏదన్నా క్వశ్చన్ అడిగినా కూడా మనం విసుక్కోకుండా చెప్పగలగాలి. ఈ బయట ఇవన్నీ నేను చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో, వేరే విషయాల్లో అయినా కూడా నేను చాలా చూశాను, పడ్డాను, కాబట్టి నాకు అనుభవం ఉంది. మనం ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఆన్సర్ చెప్పినాక రెండో క్వశ్చన్ అడగాలంటే మళ్ళీ మనం భయపడేలాగా ఉండకూడదు. సో శ్రీనివాస్ గారితో మనకు ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి ఆయనతో మనం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలం కాబట్టి మనం ఏదన్నా అడగాలనుకున్నా కూడా మెసేజ్ పెట్టేసి ధైర్యంగా, శ్రీనివాస్ గారు నాకు ఈ డౌట్ ఉందండి, నాకు ఇంత లాస్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఏం చేద్దాం అంటారు అంటే ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగే ఒక పర్సన్ మనకు ఉన్నారనుకోండి, ఇలాంటి విషయాల్లో మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఆయన త్రూ వెళ్ళిపోండి, మీకు చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనకి 1 hour టైం ఇచ్చారు. యాక్చువల్ గా ఆయన 30 to 40 minutes అన్నారు శ్రీనివాస్ గారు, బట్ ఆయన టైం చాలా తీసుకున్నాం. ఏమైనా సీరియస్ డౌట్స్ ఉంటే అడగండి సార్, అంటే అడిగినవే మళ్ళీ రిపీటెడ్ కాకుండా. ఇంకొక 2 questions తీసుకుందాం అండి, టైం అవుతుంది కదా. సరే సార్, ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే మాక్సిమం ఇప్పటి వరకు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళందరివి నేను స్పీకర్స్ అన్మ్యూట్ చేశానండి. మీరు మీ మైక్ మీద, మీ స్క్రీన్ మీద కనబడుతున్న మైక్ మీద క్లిక్ చేసి మీ డౌట్ అడగొచ్చు, మీ వాయిస్ వినబడుతుంది. ఓకే, సో ఎవరికి ఏ డౌట్స్ లేవనుకుంటండి. అయితే సెషన్ క్లోజ్ చేసేద్దాం సార్. శ్రీనివాస్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. రోజు నేను కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. యాక్చువల్ గా నాకు కొంతే తెలుసు, నాకు ట్రేడింగ్ గురించి తెలుసు, టెక్నికల్స్ తెలుసు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అంత డీప్ నాలెడ్జ్ లేదండి. ఎందుకంటే మా సిఏ చేసేస్తారు కదా అనుకున్నాను, బట్ ఈ రోజు నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. యాక్చువల్ గా చాలా చాలా కొత్త విషయాలు తెలిసాయి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిన్విరాజ్ కమ్యూనిటీలోకి వచ్చి ఇంత మంచి నాలెడ్జ్ షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నాకు కూడా అంత ఐడియా లేదు ఇన్కమ్ ట్యాక్స్ గురించి, మీ వల్ల కొంచెం ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేసేస్తున్నానండి. శ్రీనివాస్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, ఉంటాను సార్. ఓకే సార్, బాయ్ సార్, థ్యాంక్ యూ.